రైట్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ చరిత్రను అసత్యాలతో తిరగరాసే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపింది. గత శాసనసభ సమావేశాల్లో తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా తొలగిస్తానని అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా మరో దుర్మార్గమైన అడుగు వేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక వెబ్సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీని ప్రభుత్వం తొలగించింది. సీఎంఓ ఆదేశాల మేరకు అధికారులు ఈ పేజీని తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు నెల రోజుల క్రితం సీఎంఓతో పాటు ఐఎన్పీఆర్ 2 యూట్యూబ్ ఛానల్స్ నుండి గత ప్రభుత్వానికి సంబంధించిన వందలాది వీడియోలను ప్రభుత్వం డిలీట్ చేసింది. కాగా కాంగ్రెస్ సర్కార్ తీరును తెలంగాణ వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ పేరును తొలగించడం ఎవరితరం కాదని తేల్చి చెబుతున్నారు. అయితే మొత్తంగా కొత్త వెబ్సైట్ తీసుకొస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాత వెబ్సైట్లో ఉన్న సమాచారంతో పాటు అంతకుముందు తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రస్థానాన్ని కూడా చేరుస్తున్నామని వివరణ ఇస్తున్నారు. తెలంగాణ చరిత్రను అసత్యాలతో తిరగరాసే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. రాష్ట్ర అధికార వెబ్సైట్ telangaana.gov.in నుంచి తెలంగాణ చరిత్రను తొలగిస్తూ ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయానికి తెరలేపిందని చెప్పాల్సి ఉంటుంది. సీఎం ఆదేశాల మేరకే అధికారులు ఇటీవల ఈ సమాచారాన్ని తొలగించినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్న విషయం తెలిసింది. నెల రోజుల క్రితం సీఎంఓ ఇతర ఐఎన్పీఆర్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి గత ప్రభుత్వానికి సంబంధించిన వందలాది వీడియోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. తెలంగాణ చరిత్రను మరోసారి దాంట్లో తిరగరాసే ప్రయత్నాలకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గత శాసనసభ సమావేశాల్లో తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా తొలగిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ చరిత్రను వెబ్సైట్ నుంచి తొలగించడం ఒక కొత్త కుట్ర అని చెప్పేసి వాళ్ళు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరొక దుర్మార్గమైన చర్యగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం, అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం మారుస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ ను తొలగించి టీజీగా మార్చిన విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ చరిత్రను వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ వర్గాలు కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. ఐటీ అధికారులను సంప్రదించిన నేపథ్యంలో సీఎంఓ నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వచ్చిన విషయం వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే మొత్తం వెబ్సైట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఈ వెబ్సైట్ ను క్రియేట్ చేసినట్టుగా, ఈ వెబ్సైట్ పూర్తిగా 9.5 ఏళ్ల తర్వాత పూర్తిగా వెబ్సైట్ అప్డేట్ కాని పక్షంలో కొత్త వెబ్సైట్ ను క్రియేట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసిన క్రమంలో ఒక్కొక్క సమాచారాన్ని తిరిగి దాంట్లో పొందుపరుస్తున్నట్టుగా ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా సమాచారాన్ని హిస్టరీకి సంబంధించిన సమాచారాన్ని కూడా తిరిగి పోస్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క సమాచారాన్ని కొత్త వెబ్సైట్ లో పొందుపరుస్తూ వెళ్తున్నామని, హిస్టరీ కొంత ఎక్కువ పేజీలు ఉన్న నేపథ్యంలో అదంతా కూడా ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. హిస్టరీ అంతా కూడా కంపోజ్ చేసిన తర్వాత ఆ హిస్టరీని మళ్ళొకసారి ఆ వెబ్సైట్ లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఒక రకమైన కుట్రగా గత ప్రభుత్వ నాయకత్వం విమర్శిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సమాచారం అంతా కూడా హిస్టరీలో ఉన్న విషయం తెలిస్తే ఆ హిస్టరీని అంతా కూడా తారుమారు చేసి తప్పుల దొరకతో కొత్త హిస్టరీని రాయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర పంతుందని చెప్పేసి కూడా ఆ నాయకత్వం విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక కీలక చర్చగా మారింది. ఎందుకంటే ఉవ్వెత్తున తెలంగాణ రెండవ మలిదశ ఉద్యమం ఎగిసిపడ్డ విషయం తెలిసిందే. దాదాపుగా 14 ఏళ్ల పాటు అటు విద్యార్థులు, ఇటు అనేక మంది నాయకులు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అంత త్యాగాలతో కూడిన చరిత్రను ఒక తప్పు నిర్ణయం ద్వారా తొలగించడం, మళ్ళీ దాన్ని తప్పుడు సమాచారంతో రీఇన్స్టేట్ చేసే ప్రయత్నాలు చేయడం పూర్తిగా కుట్రపూరితం అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపైన
ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎలాంటి చర్చను వెబ్సైట్ లో పొందుపరచబోతున్నారు, కాంగ్రెస్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన కూడా వాళ్ళు సంశయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత వివాదాస్పద నేపథ్యంలో ప్రభుత్వం తొందరలోనే వెబ్సైట్ లో హిస్టరీకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలనే డిమాండ్ కూడా వాళ్ళ నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.